అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన కవితను చూడబోతున్నాం. చూడటానికి చాలా చిన్నదే, కానీ దానిలో ఉన్న భావం మాత్రం చాలా చాలా లోతైంది. కేవలం 4 పంక్తుల్లోనే ఒక ప్రపంచాన్ని ఎలా చూపించవచ్చో రండి కలిసి తెలుసుకుందాం. సరే, ముందుగా ఆ కవిత ఏంటో చూద్దామా? ఇదిగో, కలం నిండు చూలాలు, కంటోంది అక్షరాలు, అవే జ్ఞానఫలాలు, కాంచారా కవిదాసు. చాలా సింపుల్గా ఉంది కదా, కానీ అసలు మ్యాటర్ అంతా ఆ సింప్లిసిటీలోనే ఉంది. ఇందులో దాగి ఉన్న రూపకం, ఆ ఆలోచన నిజంగా అసాధారణం. అవును, జస్ట్ 4 లైన్లు. ఆలోచించండి, ఇంత పెద్ద ఐడియాను కేవలం 4 చిన్న పంక్తుల్లో ఎలా ఇరికించారో. ప్రతి పదం, ప్రతి అక్షరం ఒక పెద్ద బాధ్యతను మోస్తోందిక్కడ. సరే, ఇక ఆలస్యం చేయకుండా ఒక్కో పంక్తిని విడదీసి దాని లోతుల్లోకి వెళ్దాం. మొదటి భాగం, ప్రాణంతో నిండిన కలం. కవితలో ఉన్న క్రియేటివ్ స్పార్క్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. ఇక్కడ కవి వాడిన పోలిక ఎవరినైనా ఖచ్చితంగా ఆశ్చర్యపరుస్తుంది. సరే, మొదటి లైన్, కలం నిండు చూలాలు. దీని అర్థమేంటంటే కలం నిండు గర్భిణి అని. ఒక్క క్షణం ఆలోచించండి, ఎంత పవర్ఫుల్ కంపారిజన్ ఇది. ఎక్కడో ఉన్న ఒక పెన్, దానికి ప్రాణం లేని వస్తువు, దాన్ని తీసుకెళ్లి ఒక కొత్త జీవానికి ప్రాణం పోయడానికి సిద్ధంగా ఉన్న ఒక గర్భవతితో పోల్చడం అద్భుతం కదా. ఈ పోలికను ఇంకాస్త లోతుగా చూస్తే చూడండి, ఒకవైపు కలం సిరాతో నిండుగా ఉంది, మరోవైపు గర్భవతి జీవంతంగా ఉంది, కడుపులో బిడ్డతో. రెండింటిలోనూ ఒకటే కామన్ పాయింట్, పొటెన్షియల్, సృష్టించే శక్తి. ఒకటి అక్షరాలను సృష్టిస్తే మరొకటి ప్రాణాన్ని సృష్టిస్తోంది. రెండూ బయటకు రావడానికి సిద్ధంగా ఉన్నాయంటే. ఇక్కడ మనం నిండు చూలాలు అనే పదం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. జస్ట్ గర్భవతి అని అనలేదు కవి, నిండు చూలాలు అన్నారు. అంటే పూర్తి నెలలు నిండి ఏ క్షణంలోనైనా ప్రసవించడానికి సిద్ధంగా ఉన్న స్థితి. ఆ రెడీనెస్, ఆ అంచున ఉన్న ఫీలింగ్, ఆ పదం వల్లే మొదటి లైన్కి అంత పవరొచ్చింది. ఓకే, ఇప్పటిదాకా మనం పొటెన్షియల్ గురించి మాట్లాడాం, ఆ నిశ్శబ్దం గురించి, ఆ వెయిటింగ్ గురించి. మరి నెక్స్ట్ ఏంటి? ఇక ఆ నిశ్శబ్దం బద్దలయ్యే సమయం వచ్చింది. ఆ శక్తి యాక్షన్లోకి మారబోతుంది. అదే మన రెండవ భాగం, అక్షరాలకు జన్మనివ్వడం. రెండో పంక్తి, కంటోంది అక్షరాలు. అంటే అక్షరాల్ని కంటోంది, జన్మనిస్తోంది. చూడండి, ఇక్కడ రాస్తోంది అనలేదు, కంటోంది అన్నారు. అంటే రాయడమనేది ఏదో మెకానికల్ పని కాదు, అదొక సృష్టి, ఒక జీవికి ప్రాణం పోయడం లాంటిది. అంటే ఆ అక్షరాలు కేవలం సింబల్స్ కాదు, అవి పుట్టిన ప్రాణాలన్మాట. సరే, కలం గర్భంతో ఉంది, అక్షరాలకు జన్మనిచ్చింది, అంతా బానే ఉంది. కాని దీనివల్ల ఉపయోగమేంటి? అసలు ఈ సృష్టికి అర్థమేంటి? అదే మన మూడో భాగం, జ్ఞానఫలాలు. మూడో లైన్, అవే జ్ఞానఫలాలు. సింపుల్గా ఆ పుట్టిన అక్షరాలే జ్ఞానమనే పండ్లు. పండ్లు ఏం చేస్తాయి? మన ఆకలి తీరుస్తాయి, మనకు బలాన్నిస్తాయి కదా. సరిగ్గా అలాగే ఈ అక్షరాలు మన మెదడుకు ఆహారం లాంటివి. మన అజ్ఞానాన్ని పోగొట్టి మనకు జ్ఞానాన్నిచ్చేవి. అంతిమంగా ఒక రాత యొక్క లక్ష్యం కూడా ఇదే కదా. సో ఒకసారి చూస్తే ఈ కవిత మొత్తం ఒక ప్రయాణంలా ఉంటుంది. 3 స్టెప్స్. ఫస్ట్, పొటెన్షియల్, అంటే ప్రాణంతో నిండిన కలం. సెకండ్, క్రియేషన్, అంటే అక్షరాలకు జన్మనివ్వడం. ఫైనల్గా ఇంపాక్ట్, అవే జ్ఞానఫలాలు. ఒక ఐడియా ఎలా పుడుతుంది, ఎలా ఒక రూపం తీసుకుంటుంది, చివరికి ప్రపంచం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో ఈ 3 స్టెప్స్లో ఎంత క్లియర్గా చెప్పారో కదా. ఇక ఫైనల్గా ఈ అద్భుతమైన ఆలోచనకు, ఈ కవితకు రూపమిచ్చిన సృష్టికర్త ఎవరు చూద్దాం. 4వ భాగం, కవి సంతకం. ఈ కవిత రాసింది కాంచారా కవిదాసు గారు. చూశారా, చివరి పంక్తిలో తన పేరును ఒక సిగ్నేచర్లా పెట్టేశారు. ఈ సృష్టి నాది అని ఒక రకంగా స్టాంప్ వేశారన్నమాట. ఇంత చిన్న కవితలో ఇంత పెద్ద ఫిలాసఫీని చెప్పిన ఆ కవికి నిజంగా మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఈ విశ్లేషణను ఒక చిన్న ఆలోచనతో ముగిద్దాం. మనందరిలోనూ ఒక సృజనాత్మక శక్తి ఉంటుంది కదా. మరి ఆ శక్తితో మనం ఈ ప్రపంచంలో ఎలాంటి జ్ఞానబీజాలు నాటగలం? ఆలోచించాల్సిన విషయమే.